ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. నెక్స్ట్, సమాచార సాంకేతిక, ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్స్ అమరావతి క్వాంటమ్ వ్యాలీ కోసం ఐటీఎన్సీ శాఖకు ఏపీసీఆర్డీఏ కేటాయించిన 49.66 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్పై స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు, యూజర్ ఛార్జెస్ మరియు ఇతర వర్తించే ఛార్జీల నుండి మినహాయింపు ఇవ్వడానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ ఆమోదం ద్వారా 5.53 కోట్ల రూపాయలు, ఇది వాస్తవానికి ఏంటంటే ఇంటర్నల్ డిపార్ట్మెంట్సే, గవర్నమెంట్లోనే ఒక డిపార్ట్మెంట్ నుంచి ఒక డిపార్ట్మెంట్కి ఆదాయం వస్తుంది. కానీ ఈ ఐటీ శాఖకి ఈ నిధులు మిగులటం మూలంగా ఈ క్వాంటమ్ వ్యాలీని ఫాస్ట్గా కన్స్ట్రక్షన్ చేయటానికి, అదేవిధంగా పాలనాపరమైన ఆలస్యాలు తగ్గి క్వాంటమ్ వ్యాలీ త్వరగా వచ్చి ప్రజా ప్రయోజనాలని దృష్టిలో ఉంచుకుని వాణిజ్య లక్ష్యాలకు కాకుండా పరిశోధన, సాంకేతికత మరియు పరిశ్రమల పురోగతికి ఈ భూమి వినియోగించబడుతున్న నేపథ్యంలో ఈ మినహాయింపు పరిపాలనా పరంగా సముచితమైనదిగా నిర్ణయించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ప్రతిపాదన మేరకు రాష్ట్రంలో అవయవదానం మరియు మార్పిడి కార్యకలాపాలను పకడ్బందీగా నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ది ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్స్ అండ్ టిష్యూస్ యాక్ట్ తోటా 2011 యాక్ట్ నెంబర్ 16 ఆఫ్ 2011ను ఆంధ్రప్రదేశ్లో అమలు చేయటానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. అసెంబ్లీ సమావేశాలు 12/3/2026 నుండి వాయిదా పడిన కారణంగా దీనిని ది ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్స్ అమెండ్మెంట్ ఆర్డినెన్స్ 2026 పేరుతో ఒక ఆర్డినెన్స్ రూపంలో జారీ చేయనున్నారు. ఈ ఆర్డినెన్స్ అంటే సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఇచ్చింది. ఇది యాక్చువల్గా 2016లోనే ఎప్పుడో 2016 కేంద్ర ప్రభుత్వం ఆమోదం చేసింది. కానీ ఒక 4 రాష్ట్రాలు, ప్రత్యేకంగా సదరన్ స్టేట్స్, మెయిన్గా తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు ఆల్సో అనుకుంటాను. సో 4-5 రాష్ట్రాలు దీన్ని అడాప్ట్ చేసుకోలేదు. సుప్రీంకోర్టు ఇటీవల, ఎందుకంటే ఎంత మేలు జరిగిద్దో వైద్యపరంగా, ఎందుకంటే ట్రాన్స్ప్లాంటేషన్ చేయటం ద్వారా ప్రత్యేకంగా ఏంటంటే బ్రెయిన్ డెడ్ అయి ఉంటుంది, బట్ మనిషి లివబుల్ కండిషన్లో ఉంటారు. సో అటువంటిప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్ చేసి ఇంకొకరిని బతికిస్తానికి అవసరం. సో ఈ ట్రాన్స్ప్లాంటేషన్ విధానం మూలంగా ఎంతైతే మేలు జరుగుతుందో ఈ ట్రాఫికింగ్ కూడా చాలా ఎక్కువగా జరుగుతుంది. కాబట్టి వీటన్నిటిని కూడా నియంత్రించాలి, ఇది ఇటువంటి చెడు సాంప్రదాయాలు ఉండకూడదనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ యాక్ట్ని మరి అడాప్ట్ చేయమని చెప్పేసి సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఇవ్వడం ద్వారా ఇచ్చేసిందని చెప్పేసి మనం చేస్తాం. ఆంధ్రప్రదేశ్లో బీచ్ శాక్స్ కోసం ముసాయిదా ఎక్సైజ్ పాలసీ మార్గదర్శకాలకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. మొదటి దశలో సూర్యలంక బీచ్, చీరాల మరియు విశాఖపట్నంలో ఒక్కొక్క చోట 2 షాక్స్ పైలట్ ప్రాతిపదికన ప్రారంభించి పైలట్ ఫలితాల ఆధారంగా గుర్తించిన ఇతర తీర ప్రాంతాలకు విస్తరించడం జరుగుతుంది. ఇటువంటి ఈ శాక్స్ ఏదైతే ఉన్నాయో పక్కన మహారాష్ట్ర, గోవా, ఒరిస్సాలో ఇప్పటికే అమల్లో ఉంది. వాళ్ళ విధానాలు కూడా తీసుకుని మనకి మెరుగైన విధానాలతో ఇది పైలట్ ప్రాజెక్ట్గా దీన్ని అమలు చేయడం జరుగుతుంది. సో టైమింగ్స్ కూడా 10 to 8 మార్నింగ్ 10 నుంచి సాయంత్రం 8 వరకు, తర్వాత కొన్ని రకాల లిక్కర్స్ మాత్రమే. సో అవన్నీ కూడా ఒక విధానపరమైన నిర్ణయం తీసుకుంటుంది. ఈ సక్సెస్ని బట్టి భవిష్యత్తులో ఏ విధంగా ముందుకెళ్ళాలని నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి మనం చేస్తాను. మిగతా చోట్ల కూడా అవకాశం ఉంటే అక్కడ కూడా చేస్తాను. పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్లో 5 and 5A సవరించిన అడ్మినిస్ట్రేషన్, అంటే మన లెఫ్ట్ మెయిన్ కెనాల్లో సవరించిన అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ 796.66 కోట్లకి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. యాక్చువల్గా ఒరిజినల్గా 352.6 కోట్లకి ఇది అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చారు. కాకపోతే ఏంటంటే దీన్ని ఎస్టిమేషన్ చేసినప్పుడు ఈ కెనాల్ లెంత్లో వచ్చిన తేడాలు కానివ్వండి, కొన్ని అడిషనల్ ఐటమ్స్ ఏదైతే ఇప్పుడు తలెత్తినాయో డ్యూరింగ్ ఎగ్జిక్యూషన్ అవన్నీ కూడా ముందు ఊహించకపోవటం మూలంగా మరి ఎస్టిమేషన్స్లో ఇవన్నీ కూడా ఇంక్లూడ్ కాలేదు. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ని పూర్తి చేస్తానికి, ఎందుకంటే వచ్చే సంవత్సరం 2027లో పోలవరం
జాతీయ హ్యాండ్ ఓవర్ చేస్తాం కాబట్టి ఆ లోపల ఇవన్నీ పూర్తి చేయడానికి ఏదైతే అడిషనల్ ఉన్నాయో అవన్నీ కూడా పరిగణలోకి తీసుకుని ఎస్టిమేషన్ కాస్ట్ని 352